హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మంచి సమయంలో గత దినమంతా కాచి కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లించుటకు, ఉదయ కాలమందు ఆయన నామాన్ని హెచ్చించుటకు, ఆయన కృపను బట్టి ఈ దినమంతా ఆయన దీవెనలతో నింపబడుటకు ప్రభు కృప చూపునుగాక. మనకిచ్చిన ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో వాక్యం చదువుకుని స్తుతి యాగమర్పించి ప్రార్థన చేయుటకు దేవుడు కృప చూపునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవార్లారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. బూది గంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారములు చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. ఈ వాక్యమును బట్టి దేవుడు మనల్ని దీవించునుగాక. తన మాట మనకు జీవమును బలమును అనుగ్రహించును. దేవుని మాట చాలా విలువైనది. విలువైన మాటను ఈ దినమంతా మనము ధ్యానించి ప్రభునామమును హెచ్చించుదుముగాక. పరిశుద్ధాత్మ కార్యం మనలో జరుగునుగాక. దేవుని వాక్యం మనలను జీవింపజేయునుగాక. అనేకులకు ప్రచురించుటకు కృపచూపునుగాక. దేవునికి స్తోత్రం. స్తుతి యాగమర్పిద్దాం. మా దేవుడివైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పాపుల స్నేహితుడైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. భక్తిహీనుని నీతివంతునిగా చేయు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. తీయబడిన ఊటవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ నిర్దోషమైన రక్తం కొరకు ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ నిష్కలంకమైన రక్తము కొరకు ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ అమూల్యమైన రక్తము కొరకు ఆమెన్ యేసయానికి స్తోత్రం. యేసు రక్త ప్రోక్షణ కొరకు ఆమెన్ యేసయానికి స్తోత్రం. మరీ శ్రేష్టముగా పలుకు యేసు రక్తము కొరకు ఆమెన్ యేసయానికి స్తోత్రం. క్రొత్త నిబంధన యేసు రక్తము కొరకు ఆమెన్ యేసయానికి స్తోత్రం. నిత్య నిబంధన సంబంధమగు యేసు రక్తము కొరకు ఆమెన్ యేసయానికి స్తోత్రం. దేవుని వరము అయిన యేసయ్య రక్తము కొరకు ఆమెన్ యేసయానికి స్తోత్రం. క్రీస్తు అను మా పస్కా పశువు యేసయ్య కొరకు ఆమెన్ యేసయానికి స్తోత్రం. మా పాపములకు ప్రాయశ్చిత్తమైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. రాబోచున్న మెస్సియా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మాకంటే ముందుగా మా పక్షమున ప్రవేశించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మరణము వరకు మమ్మను నడిపించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. రబ్బీ, రబ్బూని, ప్రభువా, బోధకుడా అని పిలువబడే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టినందుకు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. దావీదు చిగురువైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. చిగురు అను దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. దావీదు కుమారుడా అని పిలువబడిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా దాసుడని తండ్రి ద్వారా పిలువబడిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కీర్తనీయుడైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. స్తుతుల మధ్య సింహాసనాసీనుడైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా, స్తుతి యాగమును అంగీకరించి మా మార్గములను సరళము చేయుము. ఆమెన్.
పరిశుద్ధ దేవుని స్తుతించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును. సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడు అని నీ వాక్యము సెలవిస్తున్న దేవా, నీకు స్తోత్రం 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 తండ్రి. మేము స్తుతించి గణపరిచెదము దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవు ఎంత గొప్ప దేవుడవు దేవా, ఎంతో గొప్ప దేవుడవు యేసయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ దినమంతా దీవించబడినట్లు నీవు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి దీవించుము దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిరుత్సాహంలో నుండి ఉత్సాహంలోనికి, దుఃఖములో నుండి సంతోషంలోనికి, చేతగానితనం నుండి బలమైన కార్యము చేయువారిగా దేవా బలపరుస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. చీకటి నుండి వెలుగులోనికి నడిపించే దేవానికి స్తోత్రం స్తోత్రం. తృప్తిపరిచే దేవా, జవాబునిచ్చే దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజుల రాజా, ప్రభుల ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్ను స్తుతించుటకు, నీ నామమునకు భయపడుటకు దేవా, నిన్ను గణపరచుటకు కృపచూపిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, నిన్ను బాధపరచు వారిని నీవు తృణీకరించలేదు దేవా, నీవు అసహ్యపడలేదు దేవా, నీ ముఖమును వారికి దాచలేదు దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి చిత్తం నెరవేర్చుటకు భూమి మీదకు వచ్చిన దేవుడవు, నిన్ను బాధపరిచిన వాడే నీకు మొరపెట్టినప్పుడు నీవు ఆలకించావు దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ప్రజల మధ్యలో నిన్ను స్తుతించెదను, కీర్తించెదను దేవానికి స్తోత్రం స్తోత్రం. మాకు మొక్కుబడులు చెల్లించేదము దేవా, నీకు స్తోత్రం దేవా. నిన్ను వెదకి అనేకులు నిన్ను కనుగొందురుగాక, వారి ప్రాణములు హృదయములు తెప్పరిల్లును గాక, నిత్యము బ్రతుకుటకు కృప కలుగును గాక దేవా. మెస్సయ్య, భూదిగంతముల నివాసులందరూ నిన్ను జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగిదురుగాక. అనేకులు నీ సన్నిధిని నమస్కారము చేయుదురుగాక. అనేకుల మధ్యలో ఏలువాడు ఆయనే అని నీ ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. భూమి మీద వర్ధిల్లుచున్న నీ ప్రజలందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసి సాగిలపడుదురుగాక దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతిరోజు నిన్ను గూర్చి మా కుటుంబంలో మేము వెళ్ళు చోటెల్లా ప్రకటించుటకు, మాట్లాడుటకు, నిన్ను గూర్చి ధ్యానించుటకు కృప దయచేయము దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. మేము మా పిల్లలు నీ మాట చేత తృప్తి పొందుదుము గాక, రాబోయే తరముల వారికి మాదిరికరముగా ఉందుము గాక నా దేవా. యేసయ్య, మా సంతతి వారు నిన్ను సేవించుదురుగాక. రాబోయే తరమునకు నిన్ను గూర్చి ప్రభువా, నిన్ను గూర్చి వివరించెదముగాక. ఆయన వచ్చెను, మన కొరకు శిలువ మరణం పొందినని ప్రకటించుటకు నీ సహాయం అందించుము దేవా. యేసయ్యా దేవా, నీ నీతిని ప్రకటించి నిన్ను గణపరుతుము దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కొరకు నీవు సిలువలో ఒంటరిగా యాగమై తండ్రి చేత వదిలిపెట్టబడ్డావు. మా పాపముల కొరకు నీవు సిలువను భరించి మా పాపములను భరించిన విధమును ధ్యానించినప్పుడు ఎంతటి త్యాగమూర్తివి దేవా అని నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. దైవత్వము విడిచి నరమాతృడిగా భూమి మీదకు వచ్చిన నీవు శాపమై పాపమై మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకు దేవా, నీకు స్తోత్రం స్తోత్రం. తండ్రి కోపాగ్నికి బలి అయి మాకు ఇచ్చిన జీవము, నిత్య జీవమును బట్టి నీకు వందనములు దేవా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతటిలో ఎన్ని పోరాటములైనా దేవా, దేవుడు విడిచిపెట్టాడని బాధపడే సమయంలో కూడా విడువని ఎడబాయని దేవుడు ఉన్నాడని, నడిపిస్తాడని ప్రజలందరి ఎదుట నిన్ను స్తుతించెదముగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ రోజంతటిలో ఎదుర్కొనే ప్రతి పోరాటములో జయమును సహాయమును పొందుటకు నీ కృప దయచేయము దేవా. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారికి నీ కనికరముతో నింపుము దేవా. వారి ప్రతి అవసరత యేసుక్రీస్తు మహిమలో తీర్చుము దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా యేసయ్య, ప్రజలందరూ నీ అధికారము క్రింద ఉందురుగాక. ఇంత గొప్ప రక్షణ కార్యము తరతరములు ప్రకటింపబడునుగాక. అనుదిన వాక్యమును బట్టి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా, మా మీద కనికరముతో మేము పొందవలసిన శిలువ మరణము మీరు పొంది మాకు రక్షణ భాగ్యం దయచేశారు దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఘోరమైన శిక్షను పొంది మీ ప్రేమను వెల్లడి చేశారు దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా దేవా, ఈ దినమంతా మాతోనే ఉండండి ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి,
ఆమెన్. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. 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 యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.